హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్ 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో మనం నైన్త్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే టుడే ప్రాబ్లం వచ్చేమంటే మనకి త్రీ సమ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఏదైనా ఒక అరే అనేది ఇస్తే దీంట్లో త్రీ డిఫరెంట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది మనకొచ్చేమంటే మనకి 0 అనేది రావాలి. సో, ఇలా ఉన్న వాటిని మనం వచ్చేమంటే యూనిక్‌గా ఉన్న ట్రిప్లెట్స్‌ని మనం వచ్చేమంటే ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్‌లో మనం వచ్చేమంటే రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. సో, మనం ఏ ఆర్డర్‌లో అయినా మనం రిటర్న్ అనేది చేయొచ్చు. బట్ ఏమంటే మనకి యూనిక్‌గా ఉండాలి. ప్లస్ మనకొచ్చేమంటే 3 డిఫరెంట్ ఇండెక్స్‌లో ఉండేదే మనం తీసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ తీసుకున్న ఇన్‌పుట్ ప్రకారం మనం తీస్తే మనకొచ్చేమంటే -1, 0, 1, 2, -1, -4 అనేది ఉంది. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే -1, -1 అనేది మనకొచ్చేమంటే 2 డిఫరెంట్ ఇండెక్స్‌ని తీసుకున్నారు. ప్లస్ మనకొచ్చేమంటే 2 అనేది మనకొచ్చేమంటే డిఫరెంట్ ఇండెక్స్. సో, వీటి యొక్క సమ్ అనేది మనకొచ్చేమంటే 0 అనేది అయింది. -1, 0, 1 అనేది తీసింది. సో, వీటి యొక్క సమ్‌కు మనకొచ్చేమంటే 0 అనేది అయింది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే వీటిని మనం వచ్చేమంటే ట్రిప్లెట్స్ అంటాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఈ యొక్క అరేలో మనకొచ్చేమంటే ట్రూ ట్రిప్లెట్స్ యొక్క సమ్ అనేది మనకొచ్చేమంటే 0 అనేది ఉంది. సో, వీటిని మనం వచ్చేమంటే రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, దీనికి మనం ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఎప్పుడు మనం నార్మల్‌గా వచ్చేమంటే మనం యూజ్ చేసే బేసిక్ అప్రోచ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో, ఈ బేసిక్ అప్రోచ్‌లో మనం వచ్చేమంటే నార్మల్‌గా మనం యూజ్ చేసేది వచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం వచ్చేమంటే మన యొక్క ట్రిప్లెట్స్ అంటే సమ్‌ని ఏ విధంగా మనం వచ్చేమంటే ఫైండ్ ఔట్ చేయాలి. నంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ అంటే మనకి ఎన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయో అవి రిటర్న్ అనేది చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ చేయాల్సిన టైప్ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ కాబట్టి నేను డైరెక్ట్‌గా సేమ్ మనకి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ కాబట్టి ట్రిప్లెట్స్ TRIPLETS ట్రిప్లెట్స్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే న్యూ అరే లిస్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఓకే. న్యూ అరే లిస్ట్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే మన యొక్క ఆన్సర్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలన్నప్పుడు మనం వచ్చేమంటే మనం అన్నీ ఈ ట్రిప్లెట్స్‌లోనే స్టోర్ అనేది చేస్తాం. సో, మనం డైరెక్ట్‌గా ఏమంటే ట్రిప్లెట్స్‌ని మనం రిటర్న్ అనేది చేసేద్దాం. రిటర్న్ ట్రిప్లెట్స్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క ఎర్రర్ అనేది పోయింది. ఓకే. సో, ఇప్పుడు మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, లాజిక్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామంటే మనకొచ్చేమంటే యూనిక్‌గా ఉండాలి. సో, ఇక్కడ నార్మల్‌గా నేనొచ్చేమంటే ఇప్పుడు మనం ఈజియెస్ట్‌గా మనం సాల్వ్ చేసే దానికోసం మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే ఈ అరేస్‌ని మనం వచ్చేమంటే షార్ట్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, మనకు నార్మల్‌గా షార్ట్ చేసినా, చేయకపోయినా ప్రాబ్లమ్ అనేది లేదు. మనకొచ్చేమంటే ప్రాపర్‌గానే మనకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే షార్ట్ చేసుకుంటే కొంచెం బెటర్. సో, ఇక్కడ నార్మల్‌గా మనం డైరెక్ట్‌గానే సాల్వ్ చేసేద్దాం. ఎందుకంటే మనం నార్మల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి షార్టింగ్‌తో మనకి అవసరం లేదంతా. ఓకే. ఇంట్ ఐ ఓకేనా. ఇంట్ ఐ ఈక్వల్ టు మనకొచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నేనొచ్చేమంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఐ లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ -1 ఐ ప్లస్ ప్లస్. ఓకేనా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఐ అనేది ఎక్కడంటే నంబర్స్ డాట్ లెంత్ -1 ఓకే. సారీ మనకి -2 అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకొచ్చేమంటే మనం జస్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడి వరకే మనం చెక్ చేయాలి ఐ అనేది. సో, ఇక్కడ లాస్ట్ దాని తర్వాత మనం వచ్చేమంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలంటే మనకి ఒకటి మనం నెక్స్ట్ లూప్ అనేది ఇస్తాం. ఇంకోటి నెక్స్ట్ లూప్. సో, ఇలా మనం వచ్చేమంటే ఇస్తున్నాం కాబట్టి మనం ఐ అనేది ఇక్కడి వరకే మూవ్ అవ్వాలి. దీని తర్వాత మనకొచ్చేమంటే 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఐ ఇక్కడికొచ్చేసింది. అంటే ఇక్కడొచ్చిన తర్వాత మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇండెక్స్ అనేది మనకు 1 మాత్రమే ఉంది. మనకి కానీ ట్రిప్లెట్ సమ్ కదా కావాల్సింది. సో, కాబట్టి మనం ఐని ఇక్కడి వరకు మూవ్ చేస్తాం. ఓకేనా. -2 వరకు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే జేని. ఓకే. ఐ. ఓకే. ఐ అనేది అయిపోయింది. మళ్ళీ ఫర్ లూప్ ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు మనకి యూనిక్‌గా కావాలి కదా! ఐని తీసుకుంటే మనకి ఐ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. జే అనేది నెక్స్ట్ నుంచి చెక్ చేయాలి కాబట్టి జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేది తీసుకుంటున్నా. జే లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్ -1 అనేది తీసుకుంటున్నా. జే ప్లస్ ప్లస్. సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇంకొక లూప్ అనేది ఎందుకంటే మనకి ట్రిప్లెట్స్ కాబట్టి ఇంట్ కే ఈక్వల్ టు మనకొచ్చేమంటే జే ప్లస్ 1 కే లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్. మళ్ళీ మనకొచ్చేమంటే కేని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా.
ఓకే. మనకొచ్చేమంటే రావడం అనేది జరిగింది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే జస్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం యూనిక్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. అంటే మనకొచ్చేమంటే ట్రిప్లెట్ సమ్ అనేది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇఫ్ కండిషన్ అనేది ఇస్తున్నా. ఇఫ్ ఓకేనా? ఇఫ్ మనకొచ్చేమంటే జస్ట్ మనం నంబర్స్ ఆఫ్ i ప్లస్ నంబర్స్ ఆఫ్ j ప్లస్ నంబర్స్ ఆఫ్ k డబుల్ ఈక్వల్ టు 0. సో, నంబర్స్ ఆఫ్ k డబుల్ ఈక్వల్ టు 0 అనేది ఒకవేళ మనకొచ్చేమంటే వీటి యొక్క సమ్ అనేది ఈక్వల్ టు అయితే మనం వచ్చేమంటే మనం యాడ్ అనేది చేయాలి. బట్ మనకేమంటే యూనిక్‌గా ఉండాలి. యూనిక్‌గా ఉండాలంటే మనకొచ్చి ఏం చేయాలి? దీనికోసం నేనొచ్చేమంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. సెట్ ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ సెట్‌లో మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ ఈక్వల్ టు UNIQUE యూనిక్ TRIP. ట్రిప్లెట్‌కి TRIP అనేది ఇస్తున్నా జస్ట్ షార్ట్‌కట్‌గా. ఓకే. సో, న్యూ యాసెట్. ఓకే. మనకొచ్చేమంటే న్యూ యాసెట్ అనేది క్రియేట్ అయింది. సో, ఇది మనకు అవసరం లేదు. మోస్ట్‌లీ తీసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే దీంట్లో మనం యాడ్ అనేది చేయాలి. యూనిక్ లిస్ట్ ఓకేనా? యూనిక్ ట్రిప్ ఓకే. డాట్ యాడ్ ఆఫ్ లిస్ట్ డాట్ లిస్ట్ ఆఫ్ ఓకే. సారీ లిస్ట్ అనేది మనకొచ్చేమంటే లిస్ట్ డాట్ ఆఫ్ అనేది తీసుకుంటే మనకొచ్చేమంటే వర్క్ అనేది అవుతుంది. బట్ ఏమంటే మనకి సమ్ జావా 8 అంటే మనకి జావా 16 సమ్ ఆ వెర్షన్స్‌లో మనకొచ్చేమంటే లిస్ట్ డాట్ ఆఫ్ అనే మెథడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినారు. బట్ ఏమంటే మనకి జావా 8లో అలాంటి దాంట్లో మనకొచ్చేమంటే లిస్ట్ డాట్ ఆఫ్ అనే మెథడ్ లేదు కాబట్టి ఇక్కడ నేనొచ్చేమంటే అరేస్ అనేది యూజ్ చేస్తున్నా. అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఎందుకంటే మనకి మీకు నార్మల్‌గా లీడ్ కోడ్‌లో అలా మనం సాల్వ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే లిస్ట్ డాట్ ఆఫ్ మెథడ్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే అరేస్ డాట్ యాట్ లిస్ట్ నంబర్స్ ఆఫ్ i, నంబర్స్ ఆఫ్ j, నంబర్స్ ఆఫ్ k. ఓకే. మనకొచ్చేమంటే స్టోర్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 3 యూనిక్ ఎలిమెంట్స్ అనేది మనకి స్టోర్ అనేది అయింది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనం ఏమేం ట్రిప్లెట్స్ ఉన్నాయో వాటిని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే మనం రిటర్న్ చేయాల్సిన టైప్ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. సో, మనకొచ్చేమంటే యూనిక్‌వన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో, బట్ మనం ఇక్కడ యాడ్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేమంటే ట్రిప్లెట్స్ యాడ్ ఓకేనా? యాడ్ ఆఫ్ మనకొచ్చేమంటే మన యొక్క యూనిక్ ఓకే. యాడ్ అంటే యాడ్ ఆల్ చేయాలి. ఓకే. యాడ్ ఆల్ అంటే మనకి దాంట్లో చాలా ఉంటాయి కదా మనకి. సో, యాడ్ ఆల్ అనేది చేస్తున్నాం. బట్ ఏమంటే మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ మనకి లిస్ట్ అనేది ఉంది. ఓకేనా? లిస్ట్‌లో మనకొచ్చేమంటే -1, 0, 1 అనేదొచ్చింది. ఓకేనా? సో, ఇదొచ్చి మనకొక యూనిక్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇదే విధంగా మనకొచ్చేమంటే 0, 1, -1 అనేదొచ్చింది. సో, ఇలా వచ్చినప్పుడు మనకేమవుతుందంటే మనకిది యూనిక్‌గా కన్సిడర్ చేయదు. ఓకేనా? మనకొచ్చేమంటే ఈ 2 డిఫరెంట్‌గానే కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఆహ్, మనకిది అంటే మనకి ఎలా అంటే ఇది కూడా మనకొచ్చేమంటే ఒక డిఫరెంట్‌గానే అంటే మనకి యూనిక్‌గానే ఉంది అని కన్సిడర్ అంటే మనకి సేమ్ అనేది కన్సిడర్ చేయదు. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు మనకొచ్చేమంటే ఎందుకంటే మనకిక్కడ -1, 0, 1 అనేది ఒక అరే ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఒక లిస్ట్ అనమాట. ఎలా అంటే -1, 0, 1 అనేది ఒక లిస్ట్. సేమ్ ఇదే మనకొచ్చేమంటే ఇంకొక విధంగా తీసుకుందాం. 0, 1, -1 ఎందుకంటే మనకి ఈ ఫార్మాట్‌లోకి మనకి ఇన్‌పుట్ అనేది. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే మనకి యూనిక్‌గా కన్సిడర్ చేయాలి. బట్ ఏమంటే అది ఇంటర్నల్‌గా వచ్చేమంటే ఇది యూనిక్‌గానే కన్సిడర్ చేసుకుంటుంది. సో, బట్ మనకొచ్చేమంటే మనకి ఈవెన్ మనకి ఎలిమెంట్స్ అనేది యూనిక్‌గా కన్సిడర్ చేయాలి. నాట్ ఫర్ మన యొక్క సైజ్ ఇదనేది. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, మనం కావాలంటే చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేసినప్పుడు మనకి క్లియర్‌గా చూడండి ఇక్కడ మనకి 3 ఇన్‌పుట్స్ అనేది వచ్చింది. బట్ మనకు కావాల్సిందేమంటే మనకి జస్ట్ 2 మాత్రమే రావాలి. ఎందుకంటే ఇది సేమ్. సో, ఇది సేమ్. బోత్ సేమ్ ట్రిప్లెటే. ఏదంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అనేది కామనే కదా! సో, ఇలా కాకుండా మనకి ఎలా రావాలి? మనకొచ్చేమంటే ఏదైతే యూనిక్‌గా ఉందో అది మాత్రమే రావాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఈ అరేస్‌ని మనం వచ్చేమంటే సార్ట్ చేసేసినామనుకో మనకొచ్చేమంటే యూనిక్‌గా అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం కావాలంటే ట్రై చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే అరేస్‌ని సార్ట్ చేస్తున్నా. అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ మనకొచ్చేమంటే నంబర్స్
అనేది చేసిన. సో, ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. జస్ట్ రన్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడండి మనకొచ్చేవంటే 2 ఇన్‌పుట్స్ మనకి ఏదైతే మనకు కావాలనో అదే ఇన్‌పుట్ అనేది మనకి రావడం జరిగింది. ఓకేనా? -1, 0, 1 ఓకే. సేమ్ మనకొచ్చేవంటే -1, ఇక్కడ -1, 0, 1 నెక్స్ట్ వచ్చి ఇంకొకటొచ్చి మనకొచ్చేవంటే -1, -1, 2 సో, -1, -1, 2 సో, ఈ విధంగా మనకొచ్చేవంటే రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేవంటే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవాలి. జస్ట్ ఏమంటే మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సేమ్ మనం వచ్చేవంటే మనం ప్రోగ్రామ్ అనేది లాజిక్ అనేది ఇక్కడ సేమ్ మనం కరెక్ట్‌గానే ఇంప్లిమెంట్ చేసినాం. బట్ ఏమంటే మనకొచ్చేవంటే యూనిక్ ఒకటి చెక్ చేయాలి కదా! యూనిక్ చెక్ చేయాలినప్పుడు మనకి ఒకవేళ నార్మల్‌గా మనం వచ్చేవంటే సార్టింగ్ ఆర్డర్‌లో లేనప్పుడు మనకొచ్చేవంటే ఎలిమెంట్స్ అనేది మనకి డిఫరెంట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు అది యూనిక్‌గా అనేది కన్సిడర్ చేయదనమాట. ఒకవేళ మీకు అలా లేదు నాకొచ్చేవంటే ఇక్కడ నేను అరేస్‌ని సార్ట్ చేయడం ఎందుకు అనేసినప్పుడు మనం ఇక్కడ ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని, ఆ అరే లిస్ట్‌ని సార్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న మనకొచ్చేవంటే వర్క్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేవంటే ఇది నార్మల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం నంబర్ ఆఫ్ ఫేస్‌లో మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ మీరు 3 లూప్స్ యూజ్ చేసుకున్నా. సో, బట్ ఏమంటే ఇది మనకొచ్చేవంటే మనకి బెటర్ అప్రోచ్ అనేది కాదు. ఎందుకంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి నార్మల్‌గా మనం మోస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే ఆహ్, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్‌ని మనం వచ్చేవంటే ఓవర్ చేయకూడదు. దానికి బిలోనే పెట్టుకోవాలి ఎప్పుడు. ఓకేనా? అదే ఎక్కువ మోస్ట్‌లీ చెప్పాలంటే. బట్ దీనికొచ్చి మనకొచ్చేవంటే 3 లూప్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేవంటే బిగ్ ఆఫ్ ఎన్ క్యూబిక్ టైమ్స్ ఓకేనా? టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. దీంతో పాటు మనకొచ్చేవంటే అడిషనల్‌గా మనం వచ్చి సార్ట్ అనేది చేస్తున్నాం. సో, నార్మల్‌గా మనకొచ్చేవంటే సార్టింగ్ కోసం మనం వచ్చేవంటే బిగ్ ఓ బిగ్ ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఓకేనా? ఎన్ లాగ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ అనేది డామినేట్ అనేది చేస్తుంది. కాబట్టి మనకు మోస్ట్‌లీ వచ్చి మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనం కన్సిడర్ అనేది చేసుకుంటాం. ఎన్ క్యూబ్ ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ అనేది మన యొక్క ఈ యొక్క బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేవంటే దీంట్లో మనం లాజిక్ పరంగా మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేవంటే యూనిక్ ఎలిమెంట్స్ అంటే మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ కే మనకు కే అనేది మనం వచ్చేవంటే యూనిక్ ఎలిమెంట్స్ అంటే మనకి యూనిక్ ట్రిప్లెట్స్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మనకు అలా కాకుండా మనం వచ్చేవంటే ఈవెన్ మనకి ఇక్కడ ట్రిప్లెట్స్ డాట్ యాడ్ ఆల్ అనేది చేస్తున్నాం. సో, ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకొచ్చేవంటే వరస్ట్ కేస్‌లో మనకొచ్చేవంటే ఇది బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబిక్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది వచ్చేస్తుంది ఇది కూడా. ఎన్ క్యూబిక్ టైమ్ కాంప్లెక్స్ అంటే స్పేస్ కాంప్లెక్సిటీ సారీ టైమ్ కాంప్లెక్సిటీ కాదు. స్పేస్ కాంప్లెక్సిటీ ఓకేనా? సో, ఇలా మనకొచ్చేవంటే సేమ్ మనకి మళ్ళీ అరేస్ డాట్ చార్ట్ కూడా మనకొచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇలా మనం కన్సిడర్ చేసుకుంటే ఇదొచ్చి మనకొచ్చేవంటే చాలా వరస్ట్ కేస్‌లో మనకొచ్చేవంటే చాలా అంటే మనకి చెప్పాలంటే ఇదొక యూజ్‌లెస్ అప్రోచ్ అనమాట. మోస్ట్‌లీ ఎందుకంటే మనకొచ్చేవంటే మేబీ మనం వచ్చేవంటే సాంపుల్ జస్ట్ మనం వచ్చేవంటే ఏదైనా మనం స్మాల్ కంపెనీస్ ఏదైనా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అటెండ్ అయినప్పుడు గాని ఏదైనా ఎగ్జామ్స్‌లో మీకొచ్చేవంటే ఈ ప్రోగ్రామ్ అనేది మేబీ మీకు యూజ్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే అంటే మనకి కొన్ని ఎగ్జామ్స్‌లో మనకొచ్చేవంటే అసెస్మెంట్‌లో మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇంపార్టెంట్ కాదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీకొచ్చేవంటే ఈ ప్రోగ్రామ్ మీకి మేబీ యూజ్‌ఫుల్ ఉండొచ్చు. బట్ ఏమంటే జస్ట్ ఇలాగ ఒక అప్రోచ్ అనేది ఉంది అనే దాని కోసం మాత్రమే ఇది జస్ట్ తెలుసుకోండి. బట్ ఏమంటే ఈవెన్ మీరు దీనికంటే మనకొచ్చేవంటే మన యొక్క ఆప్టిమైజ్డ్ వేనే మనకొచ్చేవంటే సింపుల్‌గా అనేది ఉంటుంది. ఓకేనా? సో, దీన్ని మనం వచ్చేవంటే క్లోజ్ అనేది చేద్దాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే మన యొక్క దీన్ని కామెంట్ అనేది చేసేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే మన యొక్క ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చి మనం 2 పాయింటర్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో, ఈ 2 పాయింటర్ అప్రోచ్ నార్మల్‌గా మీకు ప్రోగ్రామాటికల్‌గా సమ్ అప్రోచ్ అనేవి ఉంటాయి ప్యాటర్న్స్ అనేది. సో, దీంట్లో ఒక 2 పాయింటర్ అప్రోచ్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్యాటర్న్ అనేది. సో, మనకొచ్చేవంటే ఇవన్నీ మనం మాక్సిమం మీరొచ్చేవంటే ఈ 75 ప్రోగ్రామ్స్ అనేది మీరు నేర్చుకుంటే మాక్సిమం వచ్చి మనకొచ్చేవంటే ఈజీగా మీరు ఈవెన్ కొత్త ప్రోగ్రామ్స్ తీసుకున్న సాల్వ్ చేసే విధంగా మనం వచ్చేవంటే అన్ని ప్యాటర్న్స్ అనేది కూడా మనం ఇక్కడ క్లియర్‌గా నేర్చుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఈ 2 పాయింటర్ అప్రోచ్ ఓకేనా? సో, ఈ 2 పాయింటర్స్ అప్రోచ్‌లో మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? మాక్సిమం మనం ఇదే ఫార్మాట్‌లో మనం సాల్వ్ చేసుంటాం. బట్ ఏమంటే అది డివైడ్ అండ్ కాన్కర్ సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేసుంటాం. బట్ సేమ్ అదే విధంగా యూజ్ చేస్తాం. బట్ లిటిల్ బిట్ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇందులో వచ్చి మనకొచ్చేవంటే ఇక్కడ మనం నార్మల్‌గా యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ అనేది ముందే చెప్తున్నాం. మనకొచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే సమ్ సిట్యుయేషన్‌లో మీకు నార్మల్‌గా వచ్చేమంటే మనం రిటర్న్ చేసే ఇన్‌పుట్ అంటే మనం రిటర్న్ చేసేదాన్ని కన్సిడర్ చేయకపోతే మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 కాన్స్టెంట్‌గా అనేది ఉంటుంది మన లాజిక్ అనేది. లేదు మనకొచ్చేమంటే సమ్ సిట్యుయేషన్‌లో మీకొచ్చి ఒకవేళ మనకొచ్చేమంటే మనం రిటర్న్ చేసే వాల్యూస్‌ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు బిగ్ ఓ ఆఫ్ కే టైమ్ అనేది తీసుకుంటే మనకి నంబర్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్ ఓకేనా? కే ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్ అనుకుందాం. ఓకే. ఓకే. సో, బట్ ఏమంటే మోస్ట్‌లీ మీకు ఎక్కడైనా మీరు వచ్చి సేమ్ ప్రోగ్రామాటికల్‌గా మీరు ఎక్కడైనా చూస్తే మీకొచ్చేమంటే మోస్ట్‌లీ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 టైమ్ కాంప్లెక్సిటీ అనేది కన్సిడర్ అనేది చేసుంటారు. సో, మీకొచ్చి మాక్సిమం తెలుసుకోవాలన్నప్పుడు నేను జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా ఇది. బిగ్ ఓ ఆఫ్ కే అనేది. సో, కే అనేది ఏమంటే మనకి నంబర్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్ అనేది తీసుకుంటాం. ఓకే. ఓకే. సో, ఇది ఏ ఏ విధంగా అనే దాని గురించి మనం ప్రోగ్రామాటికల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? అనే దాని గురించి మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్‌గా 3 లూప్స్ యూజ్ చేస్తే మనకొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అయింది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో. దీనికి మనం 2 లూప్స్‌లో మనం ఏ విధంగా ట్రిప్లెట్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి? ఓకేనా? అనే దాని గురించి మనం వచ్చేమంటే క్లియర్‌గా చూద్దాం. సో, దీంట్లోకి మనకొచ్చేమంటే మనం నార్మల్‌గా వచ్చేమంటే రిటర్న్ చేయాల్సినొచ్చి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్సే కాబట్టి సేమ్ నేనొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకుంటున్నా. సో, మనకి టిఆర్ఐపీఎల్ఈటీఎస్ ట్రిప్లెట్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సారీ. న్యూ అరే లిస్ట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మనం క్లియర్‌గా తీసుకున్న ఇన్‌పుట్ అనేది చూడొచ్చు. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసైతే మన యొక్క ఇన్‌పుట్ అనేది మనకొచ్చేమంటే -1, 0, 1, 2, -1, -4 అనేది. సో, మనం దీన్ని షార్ట్ అనేది చేసినాం. సో, మనకి ఫస్ట్ కండిషన్ వచ్చి మనం వచ్చేమంటే షార్ట్ అనేది చేస్తాం. సో, ఎందుకనేది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్‌లో తెలుసుకుందాం. సో, షార్ట్ అనేది చేస్తున్నా. సో, ఈ షార్ట్ అనేది చేసిన తర్వాత నాకొచ్చేమంటే సేమ్ నేనొక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకున్నా. ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడి నుంచంటే i = 0 నుంచి మనకొచ్చేమంటే ఐ లెస్ దెన్ అనేది మనకొచ్చేమంటే లెస్ దెన్ నంబర్స్ ఓకేనా? నంబర్స్ డాట్ లెంత్ -2 వరకు చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడి వరకే మనం చెక్ అనేది చేయాలి. ఎందుకంటే దీని తర్వాత మనకొచ్చేమంటే ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంది. దీన్ని మనం డైరెక్ట్‌గా ఏమంటే 2 పాయింటర్స్ అంటే మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం. కాబట్టి మనకొచ్చేమంటే ఐ అనేది మనకి ఇక్కడి వరకే మూవ్ అనేది అవ్వాలి. ఓకే. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఐ అనేది కండిషన్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది ఎక్కడంటే మనకి సేమ్ మనకిక్కడ 0, 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, ఐ అనేది మనకెక్కడుందంటే 4 అనే ప్లేస్‌లో ఉంది. సో, మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఒక కండిషన్ అనేది రాసుకుందాం ఇక్కడ. ఓకేనా? సో, ఏం కండిషన్ అంటే మనం నార్మల్‌గా వచ్చేమంటే మనకి సేమ్ 2 ఎలిమెంట్స్ మనకు పక్క పక్కనే ఉన్నప్పుడు మనం స్కిప్ అనేది చేసుకోవాలి. సో, కాబట్టి మనకి స్కిప్ కోసం మనకి ఒకవేళ ఇఫ్ మనకొచ్చేమంటే ఐ గ్రేటర్ థాన్ 0 అండ్ ఏదంటే మనకి ఐ గ్రేటర్ థాన్ అంటే ఐ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకి ఫస్ట్ దాన్ని చెక్ చేయాలి. ఐ గ్రేటర్ థాన్ 0 అయినప్పుడు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ i-1 అయినప్పుడు నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా కంటిన్యూ చేసేస్తున్నా. కంటిన్యూ అంటే మనకి దీని తర్వాత ఏం లూప్ రన్ అవ్వదు. నెక్స్ట్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా రొటేట్ అయ్యి ఇంక్రిమెంట్ అనేది అయిపోతుంది. i++. ఓకే. ఓకే. సో, ఇలాంటి కండిషన్ అనేది ఒకటి రాసుకున్నాం ముందే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే నేనిక్కడ ఒక వైల్ లూప్ అనేది రన్ చేస్తున్నా. ఓకేనా? వైల్ ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఒకటి టార్గెట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి ఇంట్ టార్గెట్. టార్గెట్ ఈక్వల్ టు నేనేం తీసుకున్నానంటే 0 మైనస్ మన యొక్క నంబర్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ఆఫ్ ఐ అని ఓకేనా? సో, నంబర్స్ ఆఫ్ ఐ అంటే మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐలో మనకేముంది -4 అనేది ఉంది. సో, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +4 ఓకేనా? 4 అనేది అయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఐ అనేది మనకొచ్చేమంటే 0 ఇండెక్స్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క టార్గెట్ అనేది 4 అనేది తీసుకుంటాం. అంటే మనకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఉంటే మనకి నెగెటివ్ అనేది వస్తుంది. నెగెటివ్ ఉంటే పాజిటివ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఒక
ఇంట్ ఓకేనా? లెఫ్ట్ అనేది తీసుకుంటున్నా. లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే i+1 కామా మనకొచ్చేమంటే రైట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే లెంత్ -1 నంబర్స్ ఓకే. లెంత్ -1 అంటే మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. రైట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో, ఇలా మనం వచ్చేంటి 2 పాయింటర్స్ ఇప్పుడు లెఫ్ట్, రైట్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం కండిషన్ బేస్ చేసుకుంటూ లెఫ్ట్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ, రైట్‌ని డిక్రిమెంట్ చేసుకుంటూ మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, ఎలా అనేది క్లియర్‌గా చూడండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఈ లెఫ్ట్, రైట్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలంటే మనకి వైల్ లూప్ ఓకేనా? వైల్ మనకొచ్చేమంటే లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకు మనకొచ్చేమంటే ఈ కండిషన్స్ అనేది మనకి రన్ అనేది అవ్వాలి. లేనప్పుడు మనకి ఈ కండిషన్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ అన్ని చెక్ చేసేసుంటాం కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే జస్ట్ మనం వచ్చేమంటే ఏం చేస్తామంటే ఇప్పుడు లెఫ్ట్, రైట్ అనేది ఉంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ అనేది రాస్తాం. ఏం కండిషన్ అంటే ఇఫ్ మన యొక్క టార్గెట్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్. సో, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఈ 4కి అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా +4 అనేది అయింది. ఓకేనా? సో, +4 ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే -1 +2 అనేది ఉంది. సో, ఇది మనం చెక్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ మన నార్మల్‌గా -1 +2 ఎంత? 1 అనేది అవుతుంది. 1 డబుల్ అంటే 4 డబుల్ ఈక్వల్ టు 1 అంటే కాదు. సో, నాట్ ఈక్వల్ టు కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి వచ్చేమంటే ఈ కండిషన్ లోపలికి పోదు. నెక్స్ట్ ఔటర్స్ అనేది వస్తుంది. ఔటర్ వచ్చినప్పుడు నేను ఇంకో కండిషన్ నేను చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 4 ఓకేనా? లెస్ దెన్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క టార్గెట్ అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐ ప్లస్ నంబర్స్ ఆఫ్ అంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్ ఓకేనా? సో, దీనికి మనకొచ్చేమంటే తక్కువుంటే మనం వచ్చేమంటే ఇంక్రిమెంట్ చేయాలి గదా! ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే మనకొచ్చేమంటే ఈ లెఫ్ట్‌ని మనం వచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అంటే ఇక్కడ మనం నార్మల్‌గా ఇల్స్‌లో ఓకేనా? ఇల్స్‌లో మనకొచ్చేమంటే ఇఫ్ మన యొక్క టార్గెట్ లెస్ దెన్ మనకొచ్చేమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్ అయింది. ఓకేనా? సో, ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్‌లో నంబర్స్ ఆఫ్ లెఫ్ట్, నంబర్స్ ఆఫ్ రైట్ అయితే మనకొచ్చేమంటే జస్ట్ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే టార్గెట్ లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్. అంటే మనకి టార్గెట్ అనేది మనకొచ్చేమంటే వీటికంటే తక్కువుంది. ఓకేనా? టార్గెట్ లెస్ దెన్ ఓకే. సారీ. టార్గెట్ అనేది లెస్ దెన్ అన్నప్పుడు మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి వీటికంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకి ఇక్కడ సిట్యుయేషన్‌లో టార్గెట్ అనేది గ్రేటర్ దెన్ ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ మనకొచ్చేమంటే ఒకవేళ లెస్ దెన్ ఉంటే ఓకేనా? లెస్ దెన్ ఉంటే మనకొచ్చేమంటే మనం డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? గ్రేటర్ దెన్ ఉంటే మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ 4 లెస్ దెన్ 1. 4 లెస్ దెన్ 1 ఓకేనా? 1 కంటే మనకు 4 అనేది 1 కంటే లెస్ దెన్ అంటే కాదు. కాదు కదా! సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే మనం ఎల్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అనేది కాలేదు గదా! సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చేమంటే ఎల్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనం ఆర్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తాం. ఓకే. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ కావాలి ఇంకా మనకి ఇటు సైడ్ ఓకేనా? ఇటు సైడ్ మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అవ్వాలంటే దీన్ని మనం మూవ్ చేయాలి గదా! లెఫ్ట్‌ని. సో, సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ఇప్పుడు మనకొచ్చేమంటే మూవ్ అనేది అయింది. ఓకేనా? మూవ్ అనేది అయినప్పుడు నాకొచ్చేమంటే సేమ్ మనకి లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది? లెఫ్ట్ అంటే మనకి -2, -1, 2 సేమ్ మనకి సేమే వాల్యూస్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడే వస్తుంది. ఇక్కడే వచ్చినప్పుడు మళ్ళీ మనం వచ్చామంటే లెఫ్ట్‌ని మనం ఏం చేస్తామంటే మూవ్ అనేది చేస్తాం. సో, మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడి నుంచి మనకి మూవ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడికొస్తుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే చెక్ చేస్తే మనకొచ్చేమంటే ఏముంది? 0+2 0+2 ఏమవుతుంది? దీనికంటే మనకొచ్చేమంటే 4 అనేది బిగ్ కాబట్టి ఈ కండిషన్‌కో సాటిస్ఫాక్షన్ కాబట్టి లెఫ్ట్ అనేది మళ్ళీ ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది.
సో, మళ్ళీ మనకొచ్చేమంటే 1+2 కూడా మనకొచ్చేమంటే 4 కంటే బిగ్ కాదు కాబట్టి, మళ్ళీ లెఫ్ట్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో, లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ అంటే మనం ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాం గదా! సో, ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందంటే కాదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ ఏది వర్క్ అనేది కాదు కాబట్టి ఐ అనేది ఏమంటే ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ అనేది ఎక్కడికొస్తుందంటే మనకి ఇక్కడికనేది వస్తుంది. ఓకే. సో, మనకొచ్చేమంటే కరెంట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడనేది ఉన్నాం మనం. ఓకేనా? ఓకే. మనకొచ్చేమంటే -1 దగ్గర ఉన్నాం. సో, ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ చెక్ చేయాలంటే మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం సేమ్ రూల్ అనేది ఫాలో అవుతాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ i ఎంత మనకి? -1. సో, -1 ఇంటూ -1 ఎంత మనకేమవుతుంది? +1 అనేది అవుతుంది. సో, ఇప్పుడు మన యొక్క టార్గెట్ అనేది 1 ఓకేనా? సో, లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే i+1 లెఫ్ట్ అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుందంటే ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. రైట్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుందంటే ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, ఇప్పుడు మన యొక్క టార్గెట్ అనేది 1 ఓకేనా? మన యొక్క టార్గెట్ 1 అయినప్పుడు మన యొక్క టార్గెట్ 1 ఓకేనా? 1 డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే -1 + 2 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి ట్రూ. సో, ట్రూ అనేది అయింది. ట్రూ అనేది అయింది కాబట్టి మనకొచ్చేమంటే మనకి ఇఫ్ కండిషన్ లోపలికెళ్తుంది. ఇఫ్ కండిషన్ లోపలికెళ్ళినప్పుడు మనం డైరెక్ట్‌గా ఏమంటే మన యొక్క ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, దాంట్లో మనం వచ్చేమంటే లిస్ట్ డాట్ యాడ్ ఓకేనా? మనకి నంబర్స్ ఆఫ్ i, నంబర్స్ ఆఫ్ j, నంబర్స్ ఆఫ్ లెఫ్ట్, నంబర్స్ ఆఫ్ రైట్. అంటే మనకిప్పుడు ట్రిప్లెట్ అనేది వచ్చేసింది గదా! అంటే మనకి నంబర్స్ ఆఫ్ iలో ఏముంది? -1 అనేది. -1 నెక్స్ట్ మనకి -1 అంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్‌లో -1 ఉంది. నంబర్స్ ఆఫ్ రైట్‌లో 2 అనేది ఉంది. సో, ఈ 3ని మనకు సమ్ చేస్తే మనకొచ్చేమంటే 0 అనేది అయింది. సో, మనకొచ్చేమంటే 1 ట్రిప్లెట్ అనేది రావడం జరిగింది. సో, అదే సేమ్ అవుట్‌పుట్‌లో మనకి ఆ ట్రిప్లెట్ ఉందంటే ఉంది. ఓకే. మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకొచ్చేమంటే ట్రిప్లెట్ రావడం అనేది జరిగింది. సో, మనం వచ్చేమంటే మనకి ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే వైల్ చెక్ చేస్తాం మళ్ళీ మనకొచ్చేమంటే. ఇక్కడేమంటే మనకి వైల్ మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నప్పుడు మనం వచ్చేమంటే చెక్ చేస్తాం కండిషన్స్ కొన్ని. ఏమంటే మనకి ఒకవేళ మనకి లెఫ్ట్‌కి దీని తర్వాత ఉన్న ఎలిమెంట్ ఈ 2 ఈక్వల్ అయితే మనం ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సేమ్ అదే విధంగా మనకొచ్చేమంటే రైట్ దానికి ముందున్న ఎలిమెంట్ అంటే -1 ఎలిమెంట్ అనేది ఈక్వల్ అయితే రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తాం. సో, ఈ ఏ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకపోయినా మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్, రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తాం. సో, ఇలా చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. రైట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో, మన యొక్క లెఫ్ట్ అనేది ఏమంటే మనకి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. రైట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. -1 అంటే మనకొచ్చేంత 1. సేమ్ మనకి మళ్ళీ -1 అంటే 1 అనేది వస్తుంది కాబట్టి సో, 1 ఓకేనా? 1 డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే -1, 1. సో, మనకి 1 డబుల్ ఈక్వల్ టు -1, 1 అంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందా? ఓకేనా? సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందంటే మనకి కాదు. ఓకే. సారీ 1 ఓకే. మనకి -1 లెఫ్ట్ అనేది ఏమి 0 ఓకే. సారీ 0 అనేది ఉంది కాబట్టి 1 అనేది ఓకే. సారీ మనకొచ్చేమంటే -1 కాదు. 0 లెఫ్ట్ ఓకేనా? రైట్ ఆఫ్ లెఫ్ట్ 1 అనేది. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందంటే అవుతుంది. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి 1 డబుల్ ఈక్వల్ టు 0 + 1 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి నంబర్స్ ఆఫ్ iలో మనకి ఇదొచ్చి -1 కదా మనం తీసుకునింది. బట్ ఇక్కడ మనం కన్వర్ట్ చేసినాం 1కి పాజిటివ్‌కి. సో, కాబట్టి మనకొచ్చేమంటే -1, 0, 1. సో, ఇది ఒక ట్రిప్లెట్‌గా మనకు స్టోర్ అవుతుంది. సో, ఈ ట్రిప్లెట్ కూడా మనకు రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ట్రిప్లెట్స్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. సో, ఇది కొంచెం మీకిక్కడ థియరిటికల్‌గా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. జస్ట్ మనకొచ్చేమంటే ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం. మనం ప్రోగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ ఇది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే మన యొక్క ట్రిప్లెట్స్‌ని మనం స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే మనం ఇక్కడ ఒక ట్రిప్లెట్స్ అనే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్‌ని మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం అక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం
ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఎంతంటే మనకి నంబర్స్ డాట్ లెంత్ -1 సారీ లెంత్ -2 వరకు వెళ్తాం. మళ్ళీ i++ అనేది చేస్తాం. ఓకే. సో, ఇది మనం చేస్తాం. నార్మల్‌గా వచ్చేమంటే దీనికి ముందే మనం ఇంకోటనేది చేయాలి. ఏమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ అరేని మనం వచ్చేమంటే సార్ట్ అనేది చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. సో, ఎందుకు మనం ఇక్కడ సార్ట్ అనేది చేస్తున్నామంటే మనకి ఒకవేళ మనకి చార్టింగ్‌లో లేకపోతే మనకొచ్చేమంటే ఈ లెఫ్ట్, రైట్ అనేది మూవ్‌లో మనకొచ్చేమంటే కన్ఫ్యూజన్స్ అనేది కొంచెం ఎక్కువుంటది. అదే మనకి చార్టింగ్‌లో ఉంటే మనకొచ్చేమంటే ఈజీగా మనం వచ్చేమంటే డిక్రిమెంట్ ఇక్కడ మన కండిషన్ అనేది చెక్ చేసుకో ఒకవేళ టార్గెట్ లెస్ దెన్ ఉంటే మనకి. సో, ఇలా మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేసుకునేదానికి ఈజీగా అనేది ఉంటుంది. ఓకే. సో, దాంతో పాటు మనకొచ్చేమంటే యూనిక్‌గా మనం స్టోర్ చేసుకునేదనుకో మనకొచ్చేమంటే ఈజీగానే ఉంటుంది. సో, కాబట్టి మనం వచ్చేమంటే సార్టింగ్ అనేది యూజ్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సార్ట్ అనేది చేసేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. సో, ఇందులో ఫర్ లూప్‌లో నేనొచ్చి ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ i గ్రేటర్ థాన్ 0 అండ్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ i ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ i-1. ఒకవేళ మనకి ఆల్రెడీ మనం సేమ్ ఎలిమెంట్‌ని ఓకేనా? మనం చెక్ చేసింటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1, -1 ఉంది. సేమ్‌ని మనం ఎలిమెంట్‌ని ఆల్రెడీ చెక్ చేసినా మనకి సేమ్ అవుట్‌పుట్ అంటే మనకి సేమ్ ట్రిప్లెటే వస్తుంది కాబట్టి దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా కంటిన్యూ అనేది చేసేస్తున్నాం. అంటే మనం దాన్ని స్కిప్ చేస్తున్నాం. ఓకేనా? సేమ్ ఎలిమెంట్స్ ఉంటే. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చి ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు సో, మనం లెఫ్ట్ అనేది తీసుకున్నాం. లెఫ్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే i+1 నేను తీసుకుంటున్నా. రైట్ అనేది మనకొచ్చేమంటే ఇంట్. రైట్ ఈక్వల్ టు మనకెంతంటే మనకి మన యొక్క నంబర్స్ డాట్ లెంత్ -1 అనేది తీసుకుంటున్నా. సో, మనకు మళ్ళీ వచ్చి మనకిక్కడ సేమ్ యాస్ మనకొచ్చేమంటే టార్గెట్ ఎలిమెంట్ కావాలి గదా! సేమ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఈ టార్గెట్ అనేది కావాలి. సో, టార్గెట్ అనేది కావాలి కాబట్టి నేనిక్కడ ఒక టార్గెట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇంట్ టార్గెట్ టార్గెట్ ఈక్వల్ టు 0 మైనస్ మన యొక్క నంబర్స్ ఆఫ్ i అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ i అంటే మనకిక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ i జస్ట్ 1 సెకండ్ మనకొచ్చేమంటే ఓకే. సారీ ఇక్కడ రాయాలి. ఓకే. నంబర్స్ ఆఫ్ i ఓకేనా? సో, ఇప్పుడు మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే 4 అనేది ఉంది. 4 అంటే మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడ, రైట్ అనేది ఇక్కడ మూవ్ అనేది అవుతుంది. పాయింటింగ్ అనేది చేస్తాం. సేమ్ మనం ఇక్కడ అదే విధంగా మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే వైల్ మనకి ఈ కండిషన్స్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే మనం ఐజేని అంటే మన యొక్క లెఫ్ట్‌ని, రైట్‌ని మనం మొత్తం చెక్ చేయాలి కదా! కాబట్టి లెఫ్ట్ లెస్ దెన్ రైట్. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనకొచ్చేమంటే మనం చెక్ అనేది చేయాలి. ఓకే. ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకొచ్చేమంటే మనం ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఏమంటే మన యొక్క టార్గెట్ టార్గెట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్. సో, ఇలా మనకొచ్చేమంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో, ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకి డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే మన యొక్క లిస్ట్ అంటే మన యొక్క ట్రిప్లెట్స్‌లో యాడ్ అనేది చేస్తున్నాం. ట్రిప్లెట్స్ డాట్ యాడ్ ఆఫ్ అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ i, నంబర్స్ ఆఫ్ లెఫ్ట్, నంబర్స్ ఆఫ్ రైట్. ఓకే. సో, ఇప్పుడు నంబర్ చెక్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్ అనేది రాస్తున్నా. ఏమంటే మనకి వైల్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అండ్ మనకి ఏమంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఓకే. నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ +1 ఓకే.
సో, ఇలా మనకు ఒకవేళ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. అంటే మనకి సేమ్ ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకు ఒకవేళ మనకొచ్చేవంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -1 అంటే -1. సో, ఇలా మనకి సేమ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పుడు మనకొచ్చేవంటే దీన్ని మనం చెక్ చేయాలనంటే లేదు. ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, ఇలా పాయింటింగ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్‌గా మనకొచ్చేవంటే లెఫ్ట్ అనేది సేమ్ -1 అనేది ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌ని మనం చెక్ చేయాలా ఒకవేళ ఇలా ఉన్నప్పుడు? ఓకేనా? మనకు ఒకవేళ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇక్కడ 3 అనేది ఉంది. సో, ఇప్పుడు మనకి ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ వచ్చినా మనకి సేమ్ ఈ ఎలిమెంట్ అనేది సమ్ అనేది ఈక్వల్‌నే అవుతుంది. ఓకేనా? సో, ఇలా మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో, కాబట్టి మనకొచ్చేవంటే సేమ్ ఎలిమెంట్స్ అనేది పక్కనున్నప్పుడు మనం వచ్చేవంటే ఆ ఎలిమెంట్స్‌ని మనం స్కిప్ అనేది చేసేస్తున్నాం. సో, ఆ స్కిప్ చేసే దానికోసం మనం వచ్చేవంటే లెఫ్ట్‌ని ప్లస్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం రైట్‌ని కూడా చెక్ చేయాలి గదా! ఆర్ఐజీహెచ్‌టి రైట్. ఓకేనా? సేమ్ మనం లెఫ్ట్ లెస్ దెన్ ఉన్నప్పుడే రైట్ అనేది కూడా చెక్ చేయాలి. లెఫ్ట్ లెస్ దెన్ రైట్. అండ్ మనకొచ్చేవంటే నంబర్స్ ఆఫ్ రైట్ డబుల్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ రైట్ -1. ఇలా ఈక్వల్ టు అయినప్పుడు మనం వచ్చేవంటే మన యొక్క రైట్‌ని మైనస్ అనేది చేస్తాం. సో, ఇలా చేసినప్పుడు మనకొచ్చేవంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది ఏది ఉంటుందో అంటే లాస్ట్ సేమ్ ఎలిమెంట్ దగ్గర పాయింటింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ కాబట్టి. బట్ మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది చెక్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెక్ చేసేసినాం కదా! సో, కాబట్టి మనం లెఫ్ట్‌ని ఒక్కసారి ప్లస్ అనేది చేస్తాం. రైట్‌ని ఒక్కసారి మైనస్ అనేది చేస్తాం. సో, ఇది మనం ప్రోగ్రామ్ అనేది అయిన తర్వాత నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను ఒక ఇన్‌పుట్ తీసుకొని. సో, మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఇలా కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ అనేది చేస్తాం. ఒకవేళ మనకొచ్చేవంటే బోత్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కాదు. ఈక్వల్ టు కానప్పుడు మనకొచ్చేమంటే అంటే మనకిక్కడ టార్గెట్‌కి ఈక్వల్ కానప్పుడు మనం వచ్చేమంటే ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఏం కండిషన్ అంటే మన యొక్క టార్గెట్. ఒకవేళ మన యొక్క టార్గెట్ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ లేదంటే మనం లెస్ దెన్ ఎలానా పెట్టుకోవచ్చు మనకి. నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్. సో, ఒకవేళ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ నంబర్స్ ఆఫ్ రైట్ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ అంటే టార్గెట్ కంటే ఎక్కువుంటే మనం తగ్ తగ్ తగ్గించాలి. తగ్గించాలంటే మనం ఏం చేయాలి? రైట్‌ని మనం వచ్చేమంటే మైనస్ అనేది చేయాలి. ఒకవేళ ఇలా కాకుండా మనకొచ్చేమంటే టార్గెట్ అనేది ఎక్కువుంది. నంబర్స్ ఆఫ్ ఐ అండ్ నంబర్స్ ఆఫ్ జే అనేది తక్కువుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే లెఫ్ట్‌ని ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. ప్లస్. సో, మన యొక్క ప్రోగ్రామ్ లాజిక్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో, దీన్ని నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. మన యొక్క ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే మనం తీసుకున్న ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. కంట్రోల్-సి, కంట్రోల్-వి, కంట్రోల్-. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకుందాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే మన యొక్క ఐలో మనకొచ్చేమంటే ఏమనేది వచ్చిందంటే మనకి మనం సేమ్ దీన్ని షార్టింగ్ అనేది చేసినాం కాబట్టి షార్టింగ్ ఆర్డర్‌లో తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనం షార్ట్ అనేది చేసేసినాం కదా! సో, షార్ట్ అనేది చేసినాం కాబట్టి ఓకే. మనకి డైరెక్ట్‌గా మనమే రాసుకుందాం. 4 -1 -1 0 1 2. సో, మనకి షార్టింగ్ అనేది చేసినాం కాబట్టి మనకి ఈ ఆర్డర్‌లోకి మనకేమంటే మన యొక్క అరే అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం వచ్చేంటి మనకి ఈ ఆర్డర్‌లో అరే అనేది ఉంది. సో, ఇప్పుడు నంబర్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ మనకొచ్చేమంటే -4 అనేది ఉంది. ఓకే. సో, -4 అనేది వచ్చింది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే జస్ట్ ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో, మనకి ఫస్ట్ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఐ అనేది చెక్ చేస్తాం ఈ కండిషన్ అనేది. లేనప్పుడు మనకు అవసరం లేదు. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఐ ప్లస్ 1 అంటే మనకొచ్చేమంటే 1 అనేది ఇండెక్స్ అనేది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడ 3 అనేది. రైట్ అనేది మనకొచ్చేమంటే లాస్ట్. సో, మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మనకొచ్చి ఎక్కడుందంటే -1 దగ్గరుంది. రైట్ అనేది మనకొచ్చేమంటే ఎక్కడుంది? 2 దగ్గరుంది. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే మన యొక్క టార్గెట్. టార్గెట్ అనేది మనకెంత? నంబర్స్ ఆఫ్ ఐ అనేది మనకొచ్చామంటే -4. -4 ఇంటూ -4 మనకొచ్చేమంటే 4 అనేది అవుతుంది. ఓకేనా? మనకి వైల్
లెఫ్ట్ లెస్ దెన్ ఐ. మనకేంటంటే లెఫ్ట్ అనేది ఐ మన యొక్క రైట్ కంటే తక్కువగానే ఉంది కదా! ఏంటే మనకి రైట్ అనేది ఇక్కడుంది. లెఫ్ట్ అనేది ఇక్కడుంది. సో, కాబట్టి మనకి లోపలికెళ్తుంది. ఇప్పుడు లోపలికెళ్ళిన తర్వాత మనకి టార్గెట్ అనేది మనకేమి 4 ఓకేనా? 4 అనేది డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే -1 ప్లస్ 2 అంటే కాదు. కాబట్టి మనకి ఇక ఇఫ్ కండిషన్‌కెళ్తే ఇల్స్‌కొస్తుంది. ఇల్స్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఏమంటే మనకి 4 ఓకేనా? లెస్ దెన్ మనకొచ్చేమంటే -1 ప్లస్ 2 ఓకేనా? అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాదు. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ ప్లస్ అనేది అవుతుంది. లెఫ్ట్ ప్లస్ ప్లస్ అయితే మనకి లెఫ్ట్ అనేది ఎక్కడికెళ్తుంది? ఇక్కడికనేది ఎళ్తుంది. సో, లెఫ్ట్ అనేది ఇక్కడికెళ్ళినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకి కండిషన్స్ సేమ్ -1 కదా! సో, కాబట్టి సేమ్ కండిషన్సే రన్ అవుతుంది. సేమ్ కండిషన్సే రన్ అయినప్పుడు మనకి మళ్ళీ ఏమంటే మనకి లెఫ్ట్ అనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికనేది వస్తుంది. సేమ్ మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే జస్ట్ లెఫ్ట్ అనేది 0 వాల్యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రైట్ ప్లేస్‌లో నంబర్స్‌లో మనకొచ్చేమంటే 2 అనేది ఉంటుంది. లెఫ్ట్ ప్లస్ అంటే మనకి 0 ప్లస్ 2 ఎంత 2నే. ఓకేనా? సో, మనకి 0 ప్లస్ 2. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఈ కండిషన్‌ని సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి మళ్ళీ లెఫ్ట్ అనేది ఇక్కడికొస్తుంది. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇక్కడ ఏం ఎలిమెంట్ ఉంది? 1 ఎలిమెంట్ అనేది ఉంది. ఓకే. లెఫ్ట్ అనేది ఓకే. ఇక్కడికనేది వచ్చింది లెఫ్ట్ అనేది. సో, లెఫ్ట్ అనేది ఇక్కడికొచ్చినప్పుడు మనం వచ్చామంటే మళ్ళీ చెక్ చేస్తున్నాం. మనకు 1 ప్లస్ సేమ్ మనకొచ్చేమంటే 1. సో, 1 ప్లస్ 2 మనకొచ్చేమంటే 3 అనేది అవుతుంది. 3 అనేది డబుల్ ఈక్వల్ టు 4 అంటే కాదు. ఓకేనా? సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకి 3 అనేది మనకి 4 కంటే పెద్దదంటే కాదు. కాబట్టి మళ్ళీ లెఫ్ట్ ప్లస్ ప్లస్ అవుతుంది. లెఫ్ట్ ప్లస్ ప్లస్ అయినప్పుడు లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అనేది అయిపోతుంది. ఇంక్రిమెంట్ అయింది. ఓకేనా? సో, మనకి మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ లెస్ దెన్ రైట్. లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అంటే బోత్ సేమ్ ఇండెక్స్ దగ్గరుంది. కాబట్టి మనకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. ఓకేనా? మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయితే మనకొచ్చేమంటే -1 దగ్గరికొస్తుంది. సో, -1 దగ్గరికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఐ అనేది -1 ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఏముంది? -1 అనేది ఉంది. రైట్ అనేది ఏముంది? 2 అనేది ఉంది. ఓకేనా? టార్గెట్‌లో ఏముంది? టార్గెట్‌లో ఏముంది మనకి? -1 ఓకేనా? -1 ఓకే. సో, మనకొచ్చేమంటే ఐ అనేది ఇక్కడొచ్చింది కాబట్టి -1. -1 ఇంటూ -1 ఎంత? +1. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 1 =-1 + 1. యెస్. కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఈ ట్రిప్లెట్ లోపలికెళ్తుంది. ఈ ట్రిప్లెట్ లోపల మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకి ఫస్ట్ టైమ్ ఓకేనా? అంటే మనకి ఫస్ట్ ఆఫ్ మనకి నంబర్స్ ఆఫ్ ఐలో మనకేముంది? -1 అనేది ఉంది. నంబర్స్ ఆఫ్ లెఫ్ట్‌లో మనకొచ్చేమంటే -1 అనేది ఉంది. ఓకేనా? సో, ఎందుకంటే మనకి లెఫ్ట్ అనేది ఇక్కడ కదా! i+1 ప్లేస్ నుంచి కదా స్టార్ట్ అయ్యుంటది ఫస్ట్ టైమ్. ఓకే. మళ్ళీ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ రైట్‌లో మనకొచ్చేమంటే 2 అనేది ఉంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ట్రిప్లెట్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? మళ్ళీ మనకొచ్చేమంటే జరిగినప్పుడు మళ్ళీ మనం చెక్ చేస్తాం. వైల్ లెఫ్ట్ అంటే మనకి ఏమి ఈ బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ ఏం కాదు. సో, మళ్ళీ మనకి లెఫ్ట్ ప్లస్ ప్లస్ రైట్ -1 అనేది అంటే మనకి లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి, రైట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. సో, మళ్ళీ మనకి చెక్ చేసినప్పుడు సేమ్ మనకొచ్చేమంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి 0 ప్లస్ ఓకేనా? 0 ప్లస్ 1 ఓకే. రైట్‌లో మనకొచ్చేమంటే 1 అనేది ఉంటుంది. లెఫ్ట్‌లో మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది. టార్గెట్‌లో మనకొచ్చేమంటే సేమ్ -1 అంటే 1 అనేది. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి సేమ్ మనకి -1, 0, 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. సో, ఇలా మనకొచ్చేమంటే ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే చెక్ చేసుకుంటూ అలా మనకొచ్చేమంటే మనకి ఎన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయో అవి స్టోర్ అనేది చేసుకుంటాయి. దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే అన్నీ మనం యూనిక్‌గానే చెక్ చేస్తాం. ఎందుకంటే మనకు ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే మనం దాన్ని స్కిప్ చేస్తున్నాం ఇక్కడ వైల్ లూప్స్ యూజ్ చేసుకొని. సో, కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే నాకొచ్చేమంటే మనకొచ్చేమంటే సేమ్ అవుట్‌పుట్స్ అనేది రావడం జరిగింది.
సో, సేమ్ నేనొచ్చేమంటే ఈ యొక్క కమెంట్స్‌ని తీసేసి మన యొక్క కోడ్‌ని మన యొక్క లీడ్ కోడ్‌లో కాపీ పేస్ట్ అనేది చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి నార్మల్‌గా ఆల్రెడీ మనం క్లియర్‌గా చెప్పాను. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎలిమెంట్ అనేది తీసుకునే దానికోసం ఈ లూప్ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఓకేనా? మనకి ఈ లూప్ అనేది మనకొచ్చేమంటే నార్మల్‌గా ఎవ్రి ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? ఇండివిడ్యువల్‌గా తీసుకొని మనం మళ్ళీ ఇంకొక లూప్‌తో మనం చెక్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఎవ్రి టైమ్ మనకొచ్చేమంటే జస్ట్ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీలో మనకొచ్చేమంటే ఈ లూప్స్ అనేది రన్ అవుతది. సో, దానికోసం మనం దీని టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఆల్రెడీ నేను బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది చెప్పిన. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఇక్కడ రిటర్న్ అనేది చేసేదానికోసం మనం స్టోర్ చేసుకునే దానికోసం మాత్రమే అవుట్‌పుట్‌ని రిటర్న్ చేసేదానికోసం మాత్రమే ట్రిప్లెట్స్ అనేది యూజ్ చేసినాం. మన యొక్క లాజిక్ ఒకవేళ మనం డైరెక్ట్‌గా ఇక్కడే మనం ప్రింట్ అనేది చేస్తే మనకొచ్చేమంటే ఈ యొక్క లిస్ట్ అనేది అవసరం లేదు గదా! మన యొక్క లాజిక్‌కి మనం వచ్చేమంటే ఇక్కడ మనం ఆల్రెడీ స్టోర్ చేసిందాన్ని మనం ఎక్కడ యూజ్ చేయడం లేదు. కాబట్టి నార్మల్‌గా కొంతమంది వచ్చేమంటే దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. సో, కంట్రోల్ సి ఓకే. కొంచెం కొంచెం బిగ్‌గానే ఉంది. కంట్రోల్ సి ఓకే. సో, మన యొక్క లీడ్ కోడ్‌లో నేనొచ్చేమంటే సేమ్ లాజిక్‌ని కాపీ పేస్ట్ అనేది చేసిన. ఓకే. మనకొచ్చేమంటే ఓకే. సేమ్ మనొచ్చేమంటే మన యొక్క ఇన్‌పుట్స్‌ని రన్ అనేది చేద్దాం. సో, మనకి ఇన్‌పుట్స్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయింది. సో, సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 71% ఆఫ్ మెంబర్స్‌ని మనకొచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే మనం ప్రోగ్రామ్‌ని ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ అనేది చేసుకోవాలి. సో, ఇదొచ్చి మనకు నార్మల్‌గా వచ్చామంటే 2 పాయింటర్ అప్రోచ్. ఎందుకంటే మనం ఇక్కడ ఐజే అనేది 2 పాయింటర్స్‌ని తీసుకొని మనం వచ్చామంటే సాల్వ్ అనేది చేస్తున్నాం. అంటే దట్ మీన్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా? ఇక్కడ నార్మల్‌గా మనం లెఫ్ట్ అనేది, రైట్ అనేది యూజ్ చేసుకొని మనం చెక్ అనేది చేస్తున్నాం కదా! సో, కాబట్టి దీన్ని 2 పాయింటర్ అప్రోచ్ అనేది అంటారు. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి. జస్ట్ మీరొచ్చేమంటే ప్రాక్టీస్ అనేది చేయండి. పెన్ను, పేపర్ తీసుకొని అనలైజ్ అనేది చేయండి. ఎందుకంటే ఇది కొంచెం మేబీ కన్‌ఫ్యూజన్ అనేది అవుతారు. ఓకేనా? బట్ ఏమంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఈవెన్ మీకు కంపేర్ చేసుకుంటే మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కంటే ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. జస్ట్ మనం వచ్చేమంటే థింక్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జస్ట్ పెన్ అండ్ పేపర్ తీసుకొని మనం అనలైజ్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అనలైజ్ అనేది చేస్తే మీకొచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ అనేది మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం నేర్చుకునేదానికి కంటే మనం ఒక ప్రతి లైన్ మనకి ఎలా వస్తుంది, ఎలా ఇన్‌పుట్స్ వస్తుందని అనలైజ్ చేస్తే మీకొచ్చేమంటే ఈజీగా మనకొచ్చేమంటే ఎలాంటి ప్రోగ్రామ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.